వేసవి తాపానికి చాలా మంది తరచుగా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తాగుతారు. వేసవిలో ఈ రెండు చాలా మంచివే. ఆరోగ్యపరంగానే కాదు, రుచిపరంగా కూడా భలే ఉంటాయి. అందుకే ఇవి రెండూ తాగి ఆనందించే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వీటిల్లో ఏది మంచిది అన్నది ఈ రోజు వీడియోలో చూద్దాం. కొబ్బరి నీళ్లు హైడ్రేట్ చేయడానికి సహాయపడటమే కాకుండా ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టేవారు కొబ్బరి నీళ్లు క్రమం తప్పకుండా తాగాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం తటస్థీకరిస్తుంది, రక్తపోటు తగ్గుతుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తక్కువ క్యాలరీలు కలిగిన పానీయం, దాహం వేసినప్పుడు తాగడానికి ఎంపిక. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. కొబ్బరి నీళ్లలో ఆమ్లతను సమతుల్యం చేసే బయో యాక్టివ్ ఎంజైమ్లుంటాయి. దీనిలోని లారిక్ ఆమ్లం యాంటీ మైక్రోబయల్ గా పనిచేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కొబ్బరి నీళ్లు మంచివి. రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడం ద్వారా మధుమేహం నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్లు సి, ఈ చర్మాన్ని కాలుష్యం నుండి రక్షిస్తాయి, కణ నష్టాన్ని నివారిస్తుంది. ఇక చెరుకు రసం పొటాషియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. తెల్ల రక్త కణాల కార్యకలాపాలను పెంచుతాయి. ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. కీమోథెరపీ చికిత్స సమయంలో చెరుకు రసం పొటాషియం, సోడియం వంటి ద్రవాలు ఎలక్ట్రోలైట్ను తిరిగి నింపడానికి సహాయపడతాయి. రక్తనాళాలను సడలించడానికి సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అయితే చెరుకు రసంలో చక్కెర అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. వీటి బదులుగా కొబ్బరి నీళ్లు సురక్షితమైన ఎంపిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా మూత్రపిండాల్లో రాళ్లున్న వారికైతే కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుణ్ణి సంప్రదించండి.